యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలి. ఈ దినం ఎవరు లేరు, ప్రార్థించండి. ఈ దినం వేసవి కాలాన్ని మరిపించింది ఏలూరు నగరంలో వాతావరణం. మిట్ట మధ్యాహ్నం తీవ్రమైన వడగాలులు వీచాయి. ప్రజలు చాలా అసౌకర్యంతో బాధపడ్డారు. జూన్ మాసం కంప్లీట్ అయిపోతున్నప్పటికీ ఇంకా వర్షాలు రాలేదు. ప్రార్థించండి. ఏలియా ఆసక్తితో ప్రార్థించగా ఆకాశం వర్షాన్ని ఇచ్చిందని యాకోబు రాశాడు. ప్రార్థించండి. ప్రజలు క్షేమం కొరకు విజ్ఞాపన చేయండి. ఎపిసోడ్ సహకారుల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. మీ ప్రేమ, మీ విశ్వసనీయత మా పట్ల ఎంత గొప్పవో మీరు రుజువు చేస్తున్నారు. ఈనాడు మేము జీవించి ఉన్నాము అని అంటే అది నీ ఉచిత కృప మాత్రమే. ఎప్పుడో గోతికి పోవలసిన మా ప్రాణాలు మీరు కాపాడారు. మీ కృతజ్ఞతలు. పాతాళ వశం కాకుండా మా ఆత్మలను మీ కుమారుని యొక్క విమోచన రక్తంతో మమ్మల్ని కొని భద్రపరిచారు, విడిపించారు. మీకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించండి. రక్షణ భాగ్యాన్ని వారికి వసగండి. ఈ రాత్రి మంచి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కటి వర్షాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. రైతులు వర్షం కొరకు ఎదురు చూస్తున్నారు. సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 4వ స్కంధం 92వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన, ఆరాధనా కీర్తన. ఈ కీర్తన ప్రారంభములోనే మంచిది 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 అనే పదాలు 3 పర్యాయాలు రాశాడు. 3 గుడ్ ఎక్స్పీరియన్సెస్, 3 గుడ్ యాక్షన్స్, 3 మంచి అనుభవాలు, 3 మంచి పనులు. మన జీవితంలో మంచి పనులు చేసేవారంగా ఉండాలి. మంచి అనుభవాలు మూట కట్టుకోవాలి. బిటర్ ఎక్స్పీరియన్సెస్ పాపము కారణంగా మనం చూస్తున్నాం. ఈ చెడ్డ దినాల్లో మంచిని చూడాలి, మంచిని అనుభవించాలి. మొదటి వచనం, యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఇది ఒక మంచి కార్యము. 2, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 3వ మంచి కార్యం, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. మంచిది. చూడండి, ఇక్కడ మంచిది అనే పదం 3 సార్లు రాశాడు.
యెహోవాను స్తుతించుట మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో రక్షణ అనే అనుభవం, అనే వాస్తవం మనం చవి చూడాలి. రక్షించబడుట అనగా జన్మతః సంక్రమించిన పాపము, క్రియపూర్వకముగా సంక్రమించిన పాపము, ఈ రెండింటి నుండి ఉచితముగా దేవుని చేత అనుగ్రహించబడిన పాపక్షమాపణ పొంది ఇదే భూమి మీద పాతాళ వశము కాకుండా తప్పించబడ్డామనే నిశ్చయత కలిగిన వారంగా ఆనందించిన అనుభవాన్ని రక్షణ అని అన్నాం. పాపము వలన వచ్చు జీతము మరణము అనగా అగ్నిగుండం. అగ్నిగుండము తీర్పు అనంతరం ప్రవేశించాల్సిన అవసరత మానవునిగా పుట్టిన ప్రతి వ్యక్తికి ఉంది. ప్రతి మానవుడు పుట్టుకతోనే పాపము కలిగిన వానిగా, స్వభావమున పాపము కలిగిన వానిగా జన్మించిన కారణాన అగ్నిగుండానికి వారసుడే. ఇక స్వయంకృతాపరాధ క్రియల వలన అపరాధ పరిహారార్థ బలి, అపరాధాల వలన అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. కనుక నిశ్చయం, మానవుడు అగ్నిగుండ ప్రవేశం నిశ్చయం. కనుక దేవుడు మానవుణ్ణి తప్పించటానికి, అగ్నిగుండముకు వెళ్లకుండా మానవుణ్ణి తప్పించటానికి దేవుడే స్వయంగా నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా భూమి మీద నివసించి, ఆయన శరీరం మీద మానవ పాపం దేవుడే స్వయంగా మోపి, ఆ పాపానికి మానవ శరీరం మీద దేవుని కుమారుడైన యేసు యొక్క భౌతిక శరీరం మీద శిక్ష విధించి మనుషులు రక్షించబడటానికి ఆయన నామమునందరి విశ్వాసం ద్వారా ఒక ఆధారాన్ని, ద్వారాన్ని కలిగించాడు. కనుక ఎవరైతే ఆ యేసు నామమునందు విశ్వాసం ఉంచుతారో వారు హృదయపూర్వకముగా స్తుతించగలుగుతారు. చూడండి, ఆదివారం ఆరాధనకు అనేక మంది పాలు పొందుతారు. అందరూ ఒకే పాట పాడతారు. కానీ వారిలో నిజమైన రక్షణ ఆనందం పొందినవారు, నిజమైన పాప క్షమాపణ నిశ్చయత పొందినవారు ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతారు. కనుక నోరు తెరిచి పాటలు పాడుతున్న వారందరూ పరలోకానికి వెళ్ళిపోతారని అనుకోకండి. గాయకులు కూడా అంతే సుమా. రక్షణ పొందని గాయకులు అనేక మంది క్రైస్తవ్యంలో విరివిగా వాడుకలో కనిపిస్తున్నారు. ఒక్కొక్క గాయకుడు ఎన్నో ఆల్బమ్స్, క్రిస్టియన్ ఆల్బమ్స్ చేస్తున్నాడు. కానీ అతనికి ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ లేదు. అతని పాటలు అతన్ని పరలోకానికి తీసుకెళ్ళలేవు. యెహోవాను స్తుతించుట మంచిది అన్నప్పుడు ఎవరు స్తుతించగలుగుతారు? ఓన్లీ సేవ్డ్ సోల్స్, రక్షించబడిన ఆత్మలే స్తుతించగలుగుతాయి. అది మంచిది. దేవుడు స్తుతిస్తూ పోతే వారికి ప్రసన్నుడైపోతాడనుకునే అంశం భ్రమ. విశ్వసింపని వాడు చేసేటువంటి స్తుతి అది ఇంపైనది కాదు, అది అంగీకార యోగ్యం కాదు. ప్రభువా ప్రభువా అని పెదవులతో పిలుచుట స్తుతి అనుభవం కాదు, నిజ అనుభవం కాదు. దేవుని చిత్త ప్రకారం రక్షించబడుట దేవుడిచ్చే అనుభవం. యెహోవాను స్తుతించుట మంచిది. విశ్వాసులారా, మీ జీవితంలో ఆయనను స్తుతించు అనుభవం కావాలి. మీ హృదయము నిండి పొంగి పొర్లుతుంది కృతజ్ఞతాభావంతో ఆయనను స్తుతించుట ప్రారంభించినప్పుడు.
ప్రభువు మీ కొరకు చేసిన కార్యం మీరు తెలుసుకుంటే, ఆత్మదేవుడు మీకు అర్థమయ్యేటట్లు గనక చేసి ఉంటే, మీరు ఆయనను స్తుతించక ఉండలేరు. రెండవది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కీర్తి, పేరు, ప్రతిష్ట, ఆయన నామమును కీర్తించుట మంచిది. ప్రచురణ, మూడవది ప్రచురణ, నీతిని గూర్చి, విశ్వాస్యతను గూర్చి, ఉదయము మొదలు రాత్రి వరకు నీతి, విశ్వాస్యత, కృపలను గూర్చి ప్రచురించుట మంచిది. ప్రచురించుట అంటే పబ్లిషింగ్. ప్రచురించుట వేరు, ప్రకటించుట వేరు. ప్రచురించుట అంటే ఇతరులు చదువుకునేటట్లుగా, ఇతరులు అనేకులు తెలుసుకునేటట్లుగా ఇవ్వటం. ప్రచురణ అంటే పబ్లిష్ అని అర్థం. కనుక ఉదయకాలమున ఆయన కృప, రాత్రి జాములలో ఆయన విశ్వాస్యత అని ఎందుకన్నాడు? ఉదయం లేచిన వెంబడి మనం ప్రార్థిస్తాం, ప్రభువా ఈ దినం మాకు ఇచ్చావు, ఇది నీ కృప. రాత్రి బ్రతికిన వారు ఉదయానికి లేకపోవటం చాలా సందర్భాల్లో చూస్తాం. అలాగే దినచర్యలో కృప కావాలి. ఆ కృప వాగ్దానం ఇవ్వబడింది. వాగ్దానముగా ఇవ్వబడిన కృపను పొందిన వారు ఆయన విశ్వాస్యతను గ్రహిస్తారు, గుర్తిస్తారు. ఈ దినం ఉదయాన్నే లేచి నేను నా కుటుంబం ఎదుట ప్రార్థన చేశాను. చాలా పని ఒత్తిడి ఉంది, చాలా పని ఒత్తిడి, చాలా ముఖ్యమైన పనులు ఈ దినం నేను అటెండ్ కావాల్సింది ఉంది. దాన్ని నేను ప్రభు సన్నిధిలో పెట్టాను. నేను 1 గంట 2 గంటల్లో ఆ పనులన్నింటా సఫలత చూశాను. ప్రార్థించాను కృపనిమ్మని, కృపనిచ్చి విశ్వాస్యత చూపాడు. ఈవినింగ్ టైంకి, ఈ సమయానికి అన్ని పనులు సంపూర్తి అవటం నేను గమనించగలిగాను. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. డే టు డే లైఫ్, అనుదిన జీవితంలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇది ఎంతమందికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాసం ఉంచిన వ్యక్తులు ఆయనను ఒక స్నేహితునిగా, ఆయనను తనతో నివాసం ఉంటున్న వానిగా గుర్తెరగగలుగుతారు. తన హృదయములో యేసు ఉన్నాడు అనే సత్యం వారికే తెలుస్తుంది. ఒక స్త్రీ యొక్క గర్భంలో బిడ్డ ఉన్నారు అనంటే అది ఆ స్త్రీకి తెలుస్తుంది. బిడ్డ కదలికలు బయట వాళ్ళకి తెలియదు. బయట వ్యక్తికి ఒక బిడ్డ తల్లి గర్భంలో కదులుతున్నాడు లేదో తెలియదు, ఎట్లున్నాడో తెలియదు, ఆ తల్లికి తెలుస్తుంది. అలాగనే దేవుడు తనలో ఉన్నాడు లేదనేది విశ్వాసికి తెలుస్తుంది. ఆయన కదలికలు, ఆయన యొక్క మాట, ఆయన నడిపిస్తున్న తీరు, ఇవన్నీ కూడా మనకు అర్థం అవుతాయి. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద ఉండి తడుతున్నాను అన్నాడు. కాగా ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోనికి వస్తాను, అతడు నాతోనూ నేను అతనితోనూ భోజనము చేయుదుము అన్నాడు. తలుపేమిటి? అలంకార భాష. తట్టడం ఏమిటి? అలంకార భాష. లోనికి రావటం ఏమిటి? అలంకార భాష. కలిసి భోజనం చేయటం, సహవాసము అలంకార భాష. భోజనము వాక్యమే. యేసుక్రీస్తు ప్రభువునకు ఎవరైతే తమ హృదయాన్ని అర్పిస్తారో, తెరిచి లోనికి ఆహ్వానిస్తారో, ఇది కూడా అలంకార భాష. హృదయాన్ని తెరవటం ఏమిటి? లోనికి ఆహ్వానించటం ఏమిటి? అంగీకరించుట అని అర్థం. యేసే దేవుడు అని ఎవరు అంగీకరిస్తారో, యేసే మార్గము, సత్యము, జీవము అని ఎవరు అంగీకరిస్తారో, ఎవరు స్వీకరిస్తారో వారే రక్షించబడిన వారు అవుతారు. రక్షించబడిన వారికే అనుభవం ఉంటుంది. వారు గుర్తెరుగుతారు, వారిని నడిపిస్తున్నాడు వారి ప్రభువు అని.
దేవునికి భయపడటం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించటం ఏమిటో మనకు అర్థమవుతుంది. సాధారణమైన మనిషిని పిలిచి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అని అడిగితే కంగారు పడతాడు. దేవుని ప్రేమించడం ఏంటండి అంటాడు. కావాలంటే మీరు ప్రాక్టికల్గా అడిగి చూడండి. విశ్వాసిని అడిగారు అనుకోండి, ఎస్ ఐ లవ్ మై జీసస్, నా యేసుని నేను ప్రేమిస్తున్నాను అని చెబుతాడు. కనుక దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఎప్పుడు వస్తుందో, దేవుని కృప విశ్వాస్యతలు నీవెప్పుడు గుర్తెరుగుతావో అప్పుడు దానిని పబ్లిష్ చేయటం మంచిది. ఇతరులకు తెలియనట్లుగా ప్రయత్నించటం మంచిది. 3 good experiences and 3 good actions in the life of believer. విశ్వాసి జీవితంలో మంచి అనుభవాలు ఉన్నాయి. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, గివ్ యువర్ హార్ట్ టు జీసస్. యేసుక్రీస్తునకు నీ హృదయాన్ని ఇవ్వు. నీ హృదయము పాప పంకిలమైన హృదయము, పాప స్వభావము కలిగిన హృదయము, కఠినమైనటువంటి హృదయము యేసునకిస్తే దాన్ని బాగు చేస్తాడు. దాన్ని తన రక్తము చేత శుద్ధి చేస్తాడు. తన ఆత్మ చేత దానిని నూతనపరుస్తాడు. ఆ హృదయం పవిత్రపరచబడుతుంది. యేసు దానిలో నివాసం ఉండటానికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వత నివాసం ఉంటాడు. కనుక అప్పుడే నీ జీవితంలో విశ్వాస యాత్ర ప్రారంభమవుతుంది. ఆ యాత్ర ఆనందదాయకంగా ఉంటుంది. ఆ యాత్రలో రక్షణానందం తొణికిసలాడుతుంది. మరణము, వ్యాధి, ప్రమాదము నిన్ను వేదనకు గురి చేయలేవు, స్తుతికి నడిపిస్తాయి. నష్టము నీ జీవితంలో ఎన్నడూ భావించవు. నీవు దేనిని పోగొట్టుకున్నాననే భావనకు వెళ్ళావు. ఎందుకంటే నీవు సమస్తం సంపాదించుకున్నవాడిగానే ఉన్నావు. ఈ లోకంలో నీకు గృహం లేకపోవచ్చు, కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం, స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట నివాసాలు ఉన్నాయి. అపోస్తలులు గృహాలు విడిచెందుకు వచ్చారో తెలుసా? భూమి మీద 100 రెట్లు ఇహమందు నిత్యజీవం పొందటానికే. కనుక నిజ క్రైస్తవునికి చీకు చింత లేదు. ఇల్లుంది, ఇల్లు లేదు. తిండి ఉంది, తిండి లేదు. వస్త్రం ఉంది, వస్త్రం లేదు. పేరు ప్రతిష్టలు లేవు. ఈ చీకు చింత ఏమీ లేవు. బ్రతుకుతావంతే. బ్రతుకుతా క్రీస్తే. నా మట్టుకైతే క్రీస్తే అని పౌలు గారు అన్నమాట. మీ జీవితాల్లో మీరు ఈ గొప్ప అనుభవాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ. 2 ఇక్కడ స్వరమండలము, సితారా వాడుతున్నాడు. వాటితో రాత్రి నీ విశ్వాస్యతను గూర్చి, ఉదయమున కృపను గూర్చి ప్రచురించాలన్నాడు. ఉదయముననే వాయిద్యం తీసుకొని వాయిస్తున్నాడు కీర్తనాకారుడు. రాత్రిపూట పడకకెళ్లే ముందు వాయిద్యాలు తీసుకొని వాయిస్తున్నాడు. అది ఇతరులకు వినబడుతుంది. అతడు చేస్తున్నటువంటి స్తుతినాదం దినదినానుభవాలు ప్రజలకు సాక్ష్యంగా వెళుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే యేసే పరిష్కారం నా డైలీ ఎక్స్పీరియన్సెస్. నేను చెబుతున్న మాటల్లో, నేను మాట్లాడుతుండగా నా అనుభవాల్లో నుండి నేను మాట్లాడుతున్నాను. నాకు ఎదురవుతున్న సంఘటనలు, నాకు ఎదురవుతున్న పరిస్థితులు, నా మనసున కదలాడుతుండగా వాక్యోపదేశం వాటి వెంబడి వస్తోంది. కనుక నేను మనవి చేస్తున్నాను, నీవు దినదినము నీ జీవితాన్ని ఒక పాటగా ప్రజలకు అందించగలుగుతావు. ఇది మంచిది. ఎక్కడో అబ్రహాము దేవుడు, ఎక్కడ యాకోబుతోని దేవుడు, ఇంకొక చోట మోషే దగ్గర దేవుడు కాదు. ఇప్పుడు ఇక్కడ నీ జీవితంలో యేసుక్రీస్తు. ఇప్పుడు ఇక్కడ నీ జీవితంలో యేసుక్రీస్తు.
ఇట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవానికి నువ్వు రావాలి. ఆ అనుభవానికి రావాలంటే రోజు గుడికి వెళ్ళిపోతే రాదు, ఉదయం సాయంకాలం కెథడ్రల్కి పోతేనో చర్చికి పోతేనో రాదు. నువ్వు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన్ని స్వీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబడినాడనే నిశ్చయతలో, ఆనందంలో నువ్వు జీవించగలగాలి. అప్పుడే నీ జీవితంలో రక్షణానందాన్ని చవిచూస్తావు. 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈ వచనం ఒక రోజంతా చెప్పుకోవచ్చండి మనం. ఈ వచనం ఏం తెలియజేస్తుంది? ఒక విశ్వాసి సంతోషం పొందుతున్నాడు, కారణము దేవుడు. సంతోషపరుస్తున్నాడు, ప్రధాన కారణం ఎవరంటే దేవుడు. ప్రతి భర్త తన భార్యను సంతోషపరచుటకు ప్రయాసపడుతూ ఉంటాడు. ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డలను సంతోషపరచుటకు ప్రయాసపడుతుంటారు. బిడ్డలు తల్లిదండ్రులను సంతోషపరచడానికి ప్రయాసపడుతుంటారు. గ్యారంటీగా సంతోషపరుస్తారనేది లేకపోయినా ప్రయత్నిస్తుంటారు. కానీ దేవుడైతే గ్యారంటీగా సంతోషపరుస్తాడు. అదే భక్తుడు అంటున్నాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహిస్తున్నాను. ఐఎమ్ ఎంకరేజ్డ్ బై ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్. నీ చేతి పనులు నన్ను ప్రోత్సహిస్తున్నాయి, ఎంకరేజ్ చేస్తున్నాయి, నన్ను బలపరుస్తున్నాయి, నాకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మరింత దేవుని సేవ చేయాలని, మరింత గొప్ప కార్యాలు చేయాలని. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు. బైబిల్ ప్రకారం 70 ఏళ్ళు కదా ఆయుష్. బలం ఉంటే 80, బలం లేదనుకుందాం ఇంకొక 25. ఆ 25లో మూవబుల్ ఏజ్ ఇంకొక 10 తగ్గిపోతుంది. అంటే ఇంకో 15 ఇయర్స్. నేను మినిస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయిపోయింది. ఈ 15 సంవత్సరాల్లో నేనేం చేయగలుగుతాను అనేది ఎక్కువ ఆలోచిస్తున్నాను ఈ దినాల్లో. నేను ఈ 15 సంవత్సరాల్లో దేవుని చేతి పనులు నా జీవితంలో చూడాలి. నా చేతి పనులు దేవునికి చూపించడం కాదు, దేవుని చేతి పనులు నా జీవితంలో చూడాలి. ఇది నా కోరిక. నేను ఈ మధ్యన ఒక చారిటబుల్ అంబులెన్స్ కొనాలి అని చెప్పి అనుకున్నాను. సడన్గా ఒక దినాన్ని ఏమన్నాను తెలుసా? ఒక 100 అంబులెన్సులు కొంటే మనకేమన్నా అభ్యంతరమా? మీకు ఎలా ఉంది ఈ మాట? ఒకటి కొనటానికి ₹1 చేతిలో లేదు. 100 అంబులెన్సెస్ కొంటే, ఏపీ స్టేట్కి ఒక 100 చారిటబుల్ అంబులెన్స్లు ఇవ్వగలిగితే ఒక క్రైస్తవుడు, ఐఎమ్ ఛాలెంజ్డ్. సవాల్ అనిపించింది. యేసుతో సాధ్యం అని తెలుసు నాకు. ఇది యేసుతో సుసాధ్యం. అందులో ఆలోచించాల్సిన పని లేదు. అల్పమైన టార్గెట్గా ఇచ్చాను నేను దాన్ని. ఆ క్షణమే కాదు, ఈ క్షణాన్ని చెబుతున్నాను. ఇది సమస్య కాదు యేసుతో. అంటే చేతి కార్యాలు దేవుడు తన శక్తితో చేయటం మొదలు పెడితే దానికి అంతే ఉంది. అది నన్ను ప్రోత్సాహపరుస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ మీ ద ఎంకరేజ్మెంట్ టు కంటిన్యూ ద వర్క్ ఆఫ్ గాడ్. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం చెబుతోంది, ఎందుకనగా నేను ఎందుకు చేస్తాను ఈ మంచిది 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 అయిన స్తుతి, కీర్తన, ఆరాధన ఎందుకు చేస్తానంటే నీ కార్యము చేత నువ్వు నన్ను సంతోషపరిచేస్తున్నావు. నీవు నీ చేతి పనుల చేత నన్ను ఉత్సహించేస్తున్నాను. నీకు అటువంటి ఉత్సాహం ఉందా? నీకు అలాంటి సంతోషం ఉందా? దేవుడు చేసే పనులు నీకు సంతోషాన్ని ఇస్తాయి. నువ్వెవరికైనా ఒక 10,000, 20,000, 50,000, ₹1,00,000 ఇచ్చేయగలిగావు అనుకో, అవసరం ఉన్న వాళ్ళకి, నీ ఆనందం అధికమవుతుందా? నీకు దుఃఖం కలుగుతుందా? అధికమయ్యింది అంటే నువ్వు దేవునితో పనిచేస్తున్నట్టు. నీకు దుఃఖం కలిగింది అని అంటే నువ్వు పడిపోయినట్టే. నీవు సంతోషంగా ఇచ్చేవాడుగా ఉంటావు. నేను నిన్న ఒక ఆయనతో మాట్లాడుతూ చెప్పాను, ఐఎమ్ నాట్ ఎ రిచ్ మ్యాన్
బట్ ఐ వాంట్ టు బీ ఏ రిచ్ గివర్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ రిచ్ మ్యాన్, ఐ వాంట్ టు బికమ్ ఏ రిచ్ గివర్. నేను ధనవంతుడు కావాలనుకోవటం లేదు, కానీ గొప్ప దాత కావాలనుకుంటున్నానని చెప్పాను. అర్థమవుతుంది? కాబట్టి నేను ధనవంతుని అయితే నాకేంటి ప్రయోజనం? నేను గొప్ప దాత అయితే ప్రజలకు ప్రయోజనం. కనుక క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి అంటే అర్థం ఇదే. నీవు రక్షించబడిన వాడవైతే దేవుని చేతి పనులను బట్టి ఉత్సాహించే స్థాయికి దేవుడు నిన్ను తీసుకొని వెళతాడు. అదే అనుభవం. ఒక పశువులు మేపుకునే ఆయన దావీదు కీర్తనకారుడు చక్రవర్తిగా ఎదగటమే కాదు, మందిరముకు అవసరమైన వస్తువులన్నింటినీ విస్తారంగా సమకూర్చాడు. తన పర్సనల్ డొనేషన్గా లక్షల కొలది తులముల వెండి బంగారాలు డొనేట్ చేశాడు. ఉత్సహించాడు ఇవ్వటంలో, సంతోషించాడు ఇవ్వటంలో, పొందటంలో కాదు. మనం ఇవ్వటంలో ఎప్పుడు ఆనందిస్తామో అప్పుడు స్తుతించగలుగుతాం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆయన కార్యములు, ఆయన చేతి పనులు మనల్ని ఆనందింపజేస్తున్నాయా? 4500 ఎపిసోడ్కు దగ్గరికి వస్తున్నాం. ఇంతకంటే ఆయన చేతి పని ఏముంది? ఇంతకంటే గొప్ప చేతి పని ఏముంది నా జీవితంలో నేను చూడగలిగింది? కనుక ఇంతకంటే గొప్ప కార్యం ఏమని మీకు సాక్ష్యం చెప్పగలుగుతాను నేను? ఇదే సాక్ష్యం. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు లేరు ఈ మాసం అంతా, సహాయం ప్రభు ఇచ్చేట్లు ప్రార్థించండి. అటువలనే వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంది. ఈ దినం మంచి వర్షాలు వచ్చేటట్లుగా ప్రార్థన చేద్దాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. మంచి వర్షాలు పంపండి. ప్రజలను తృప్తిపరచండి. రైతులను ఆదుకొనండి. ప్రజలకు ఆహారం కావాలి కదా ప్రభు, పంపించండి. సకాలమున చక్కటి వాతావరణం అనుగ్రహించండి. ఎపిసోడ్ సహకారాలను ఇవ్వండి. ప్రతి అవసరం తీర్చివేయండి. సంకుచిత ఆలోచనలు మాలో రాకుండా చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.